ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా పాటించాలని, తాము సురక్షితంగా ప్రయాణాలు చేసి గమ్యం చేరుకోవాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఇందూర్ మోడల్ స్కూల్ ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్ కుమార్లు అన్నారు. శుక్రవారం రోజున బోధన్ పట్టణంలోని ఇందూర్ మోడల్ స్కూల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుపై, రహదారులపై ప్రయాణాలు చేసి ప్రజలు హెల్మెట్లు ఖచ్చితంగా ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మానవ తప్పిదాల వల్ల ప్రతి సంవత్సరం లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. మైనర్లు ఎవరూ కూడా లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, అటువంటి వారికి జైలు శిక్షతో పాటు 25,000 రూపాయలు జరిమానా విధిస్తారని అన్నారు. వాహనాలు ఇతరులవే అయినట్లయితే వాహన యజమానికి కూడా శిక్ష పడుతుందని వివరించారు. వాహనాలు నడిపిస్తూ సెల్ఫోన్లో మాట్లాడుతూ 3 వాహనాలపై ప్రయాణిస్తూ అనేక ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఇందూర్ మోడల్ స్కూల్ పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు పాఠశాల యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పట్టణ సీఏ వెంకటనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ స్వాతి, ఉపాధ్యాయుల బృందం, ట్రాఫిక్, పోలీస్, రవాణా శాఖ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. 7 లక్షల కుటుంబాలు ప్రమాదం అనేది ఎలా జరుగుతుంది? పాటు జీవితం భంగపాటు. ప్రమాదం కానికి ఎంతసేపు పడుతుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ప్రమాదం జరిగిపోతుంది. నిజంగా ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్ లో అమాయకులు చనిపోతున్నారు. నిజంగా తప్పు చేసేవాడు చనిపోతున్నాడంటే ఏమవుతుంది? బస్సులో ఉన్న 50 మంది ప్రాణాలు అతను తప్పు చేయడం వల్ల గాలిలో కలిసిపోయే ఆస్కారం ఉంటుంది. అవునా కదా? బస్సులో 50 మంది ట్రావెల్ చేస్తుంటే ఏమవుతుంది? ఆ 50 మంది ప్రాణాలు ఎవరి చేతిలో ఉంటాయి? బస్సు డ్రైవర్. అతను కరెక్ట్ గా నడుపుతూనేమో గమ్యస్థానానికి అందరిస్తుంటాం. 10 రోజుల పేపర్లో ఈ రోజున్న పేపర్లో రోడ్డు ప్రమాదం జరిగింది రోజు ఉంటుందా? అసలు పిల్లలకి ఎందుకు ట్రాఫిక్ అవేర్నెస్, వాళ్ళకి చిన్న ఏజ్ అనుకుంటారు. కానీ మీరు బిజినెస్ లేదా? సో మీరందరూ కూడా భావి భారత పౌరులు, ఈ దేశానికి చాలా అవసరము. మీరందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తే మీరు అందరూ కూడా 18 సంవత్సరాల వరకు వెహికల్ నడపరాదు. ఇంతకుముందు మీరు అందరూ చేతులు ఎత్తారు, కానీ రోడ్డు పైన ఎక్కడైనా మీరు వెహికల్ నడిపినట్టుంటే ఆ వెహికల్ సీజ్ చేయడము, మరియు మీ వెహికల్ ఇచ్చిన ఓనర్ ఎవరైతే ఉంటారో మీ ఫాదర్ కానీ ఇంకెవరైనా మీ బంధువు కానీ మీ అంకుల్ కానీ వాళ్ళను కూడా ఆ కేసు బుక్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే వాహన యజమాని కూడా ఆయన కూడా దీంట్లో బాధ్యులవుతారు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో 18 సంవత్సరాల వరకు వాహన వెహికల్ నడపరాదు. అదేవిధంగా రోడ్డు పైకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అదేవిధంగా డాక్యుమెంట్స్ ఉండాలి. సో మీరందరూ కూడా రోడ్డు పైకి వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీరు మీ బంధువులు కానీ మీ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ హెల్మెట్ పెట్టుకుంటారు, కానీ హెల్మెట్ పెట్టుకుంటారు ఆ క్లిప్ పెట్టుకోరు. చెప్పాలి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటారు, ఊరిని నెత్తిమీద పెట్టుకుంటారు, దాన్ని ఆ క్లిప్ పెట్టుకోరు. ఊరిని అదేదో తరగగా. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.